బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి ఏదైతే భద్రత ఉందో భద్రత అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి అభిమానులు కూడా ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కూడా అప్పుడు ఎలాంటి భద్రత కుదించలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదే పదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని టార్గెట్ చేస్తూ ఆయన భద్రతను కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మహిళా నాయకురాలు నాగమణి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొదటి నుంచి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరోపక్క భద్రతను కూడా కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గురుకుల గతంలో ఐఏఎస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ వండుకుంటేనే గురుకుల సెక్రటరీగా పిల్లలకు చదువుకున్న పిల్లలకి ఎంతోమందికి విద్యార్థులు చెప్పాలంటే చాలా టైం ఉంటుంది అన్న. అందరూ దేశం మొత్తాన తెలుసు ప్రవీణ్ కుమార్ సారు. కానీ సారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇంతకుముందు లేనిది సార్ మీద ఈ కుట్రాలు ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఒకసారి తెలంగాణ ప్రజలు రాష్ట్రం మొత్తం గమనించుతూనే ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ప్రశ్నించే గొంతుగా నిలబడటం తప్ప ప్రశ్నించుతూనే ఉంటాడు. వీళ్ళు ఎన్ని ఆటంకాలు ఎన్ని కట్టలు వేసినా కట్టలు దించుకుంటా ముందుకు వస్తాడు. ఎందుకంటే ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం తన గొంతు ఉన్న ప్రాణం ఉన్నంత వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక మహానీయుల సిద్ధాంత బాటలో నడిచిన నాయకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో కాంచీరామ్ సిద్ధాంతాల బాటలో నడిచిన సిద్ధాంతాలను పాటించే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. నేను ఏమి చెప్తున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రజలు మొత్తం అందరు గమనిస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు సార్ మీద కుట్రాలు రానిది ఈ రోజే ఎందుకు రావాలి? ఈ కాంగ్రెస్ పాలన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే కుట్రాని అందరు గమనిస్తూనే ఉన్నారు. మరి బుల్లెట్ వాహనాన్ని తీయాలంటే ఎందువల్ల తీస్తారు? తీయాలనుకుంటే గతంలో పార్టీల నుంచి పక్కకు వచ్చినప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు ఉన్న బుల్లెట్ వాహనాన్ని తీసేయాలి, గన్మెన్లు తీసేయాలి. ఇప్పుడు సడన్గా మొన్నటికి అంటే ప్రశ్నించుతుండనే నిరుద్యోగుల పట్ల పేద ప్రజలు మహిళల పట్ల జరిగే అన్యాయాల పట్ల గురుకులాల్లో ఎంతోమంది కుటుంబం. ఎందుకంటే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గురుకులాలల్లో విద్యార్థులకు పోయి చిన్న పిల్లల్ని అడగండి, సారు గురించి చెప్తారు. మా సీఎం రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ఏం చెప్పరు. ఎందుకంటే గెలిచిందంటే ఆయన స్థాయి ఆడ సీఎం రేవంత్ రెడ్డిది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాయి ఎక్కడ? తెలంగాణ ప్రజలు గమనించుతూనే ఉన్నారు. కానీ వీళ్ళు ఒకటే కుట్ర ఆడతారు. కాంగ్రెస్ పాలన సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఆడుతున్న కుట్ర ఏ రకంగా ప్రవీణ్ కుమార్ సార్ని ఏం చేయలేము, ఈ రకంగా పక్కదావ పట్టిస్తే తర్వాత ఏమైనా చెయ్యాలి అని అనుకుంటారని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద మేము ఎలాంటి కుట్ర చేయట్లేదు. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అంతర్గత విషయం భద్రతకు సంబంధించినటువంటి అంశం అనేది దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అప్పట్లో ఏదైతే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నక్సలైట్ల నుంచి ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశాలు ఉంటుండే. అప్పుడు పెద్ద ఎత్తున థ్రెట్ ఉంటుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. కానీ ఇప్పుడు నక్సలైట్లే లేరని చెప్తా ఉన్నారు. భద్రత ఎందుకు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతూ ఉన్నారు. అప్పట్లో ఎందుకు అని ఇచ్చిర్రు వాళ్ళు అన్నట్టే. మరి ఇప్పుడు ఎందుకు తీస్తారంటే అదే లాజిక్ అర్థం చేసుకుందాం. ప్రవీణ్ కుమార్ సార్కి ఒక్కడికి బుల్లెట్ వాహనాన్ని తీసేస్తే బాగోదు, ఈ ప్రజలు మొత్తం తిరగబడతారు అన్నట్టుగా ఈ ముసుగులో దొంగలాట అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం. వాళ్ళ పక్క కాంగ్రెస్ వాళ్ళంత కుట్రాలు ఇది కథ. కేవలం ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి బుల్లెట్ వాహనాన్ని గన్మెన్లు తీసేస్తే ఒక్కడనే వీళ్ళందరూ తిరగబడతారు. మరి ఆర్ఎస్పీ సైన్యం దేశం మొత్తడం అని అందరూ తీసేస్తుండు. ఇది గుంపులో గోవింది అన్నట్టుగా ఇలా చేస్తారు ప్లాను. ఒక్కడైతే బాగోదుగా. అదేవిధంగా ఈ ప్లాన్ ఆడతారని తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉంటారు వీళ్ళ కుట్రాలు. పోలీస్ శాఖలో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి, మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంది. అందుకనే భద్రత విషయంలో చాలా వరకు కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలామందికి కూడా భద్రత అనేది కుదించమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. భద్రత ఇవాళ గుర్తొస్తుందా? అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు అన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డికి. మరి అదే మీరు ఎంతో ఖర్చు పెడుతున్నారుగా, ఖర్చు పెట్టే వాటికి అప్పుడు ఏం గుర్తు రావట్లేదా? ఆర్ఎస్ ఇవన్నీ కాదన్నా. మెయిన్ వీళ్ళు చేసేది కుట్ర ఏంటంటే
వీళ్ళకి ఆ ఖర్చు అవుతున్నాయి, పేమెంట్ అన్ని ఎక్కువ అవుతున్నాయని ఏదేదో చెప్పుకొస్తారు. కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని పక్క వదిలిస్తే ఏం చెయ్యలేవుడు. తన వెనక ఉన్న ఆర్ఎస్పి సైను, మరి ఎంతోమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ ప్రవీణ్ కుమార్ సార్ ప్రశ్నించుతుండు. వీళ్ళనక వీళ్ళు ఎవరో నోరెత్తలేవరో, ప్రవీణ్ కుమార్ సార్ నోరెత్తాడు, కాము కూర్చుంటాడు అన్నది వీళ్ళు కేవలం వీళ్ళు ఒక గెట్టుగా పెట్టుకొని దీన్ని ఆడుతున్న నాటకం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని సీఎం రేవంత్ రెడ్డి, నేను ఖబర్దార్ సూర్యాపేట జిల్లా ఎంబటి నాగమణిగా నేను బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్పీ గారి సైన్యంలో నడిచే నాయకురాలుగా ఒకటే డిమాండ్ చేసి అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎన్నో పనులు చేసిన అందరికీ తెలిసిందే. ఇది బుల్లెట్ వాహనాన్ని తీసేసిన, గన్మెన్లు తీసేసిన, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎంటెక్కరేదిగా చేయలేవరు ఎవ్వరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు బుల్లెట్ వాహనాన్ని తీసేసినంత మాత్రంలో మేము ఇంకొక వాహనాన్ని తెచ్చుకోగలుగుతాం. తలా రూపాయి వేసుకొని బుల్లెట్ వాహనాన్ని, గన్మెన్లు తెచ్చుకోగలుగుతాం. కేవలం మీరు గవర్నమెంట్ స్పష్టపదార్థంతో ఇచ్చినది అది న్యాయంగా నడవాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజలు. కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి బుల్లెట్ వాహనం కావాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకి తీసేస్తున్న వెనక ఎందుకు ఉండాలంటారు. మిగతా వాళ్ళ స్థాయి ఎక్కడ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాయి. ఎంతోమంది విద్యార్థులను చదివించి ఎన్నో రకాల ఎవరెస్ట్ పైన ఎక్కించి విద్యార్థులు చదువుకొని పేద కుటుంబాలల్లో తీసుకొచ్చిన నాయకుడు. మరి అదేవిధంగా రాజకీయంలో కానీ ఎంతో ప్రశ్నించే గొంతుగా ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం ముందడుగు ఉండాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు. అలాంటి నాయకుడికి ఇలాంటి దొంగ కుట్రాలు పక్కవ పెట్టుకొని ఇలాంటి వేషాలు వేసుకుంటా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన ఆడుతున్న నాటకం. మరి అదే నేను కాబట్టి తెలంగాణ ప్రజలారా అందరు గమనిస్తూనే ఉన్నారు. జై తెలంగాణ, జై ఆర్ఎస్పీ.